వీళ్ళేంటి పరిగెడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళేంటి ఇలా పరిగెడుతున్నారు? రే ఏంట్రా పరిగెడుతున్నారు? ఏమో గొడవ పడుతున్నారేమో, చూద్దాం పద. ఒరే ఆగరా, ఆగరా బాబు, ఎంతసేపు పరిగెడతావు? సర్లే పద కాడికి వెళ్దాం. ఏంట్రా ఎండలో బాగా ఎక్కువైపోయినాయి. ఏంట్రా మీరంతా ఒకేసారి వచ్చారు? ఏంట్రా మీ ఇద్దరు గొడవ పడ్డం ఏంటి? గొడవ పడ్డాం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే కదా పరిగెట్టుకుంటూ వచ్చారు. అంటే ఏంటి ఇప్పుడు మీ అందరి ముందు ఏంటి కొట్టియాలేంటి? అదిరా, సరే పదరా, పదండ్రా. అయినా వాళ్ళిద్దరు గొడవ పడ్డారంటే మీరెలా నమ్మారా? ఏంట్రా మన ఇద్దరం గొడవ పడటం కావాలంటే వీళ్ళకి? అంతేలేరా, వదిలేయి. సర్లే కానీ ఈ సెమిస్టర్లో టార్గెట్ ఎంతరా? టార్గెటా? మనం చదువుతుంది బీటెక్కారా, ఇట్టా పాస్ అవుతాం. సరేరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, కొంచెం ప్రిపేర్ అవుతున్నావు కదా? ఏ ఊరుకోరా, మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది. హలో. అరే కార్తిక్ గారు ఫోన్ కలవట్లా. అవునా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది, నువ్వు ఒకసారి ట్రై చేసి చెప్పు. నేను చెప్తా. సరే కనుక్కో అయితే. ఓకే ఓకే. కార్తిక్ గాడ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా? ఇక్కడ ఉన్నావా నువ్వు? వస్తున్నావు ఉండు. వీడు వస్తున్నాడేంటి? అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నన్ను చూసి వెళ్ళిపోతాడేంటి? రే ఆగరా. కార్తిక్ గారు ఏదో విషయం దాస్తున్నాడు రా నా దగ్గర. ఎందుకు దాస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏం విషయం రా? పదా వాడిని అడుగుదాం. ఎందుకురా ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు? అరే నువ్వా? నేనే. ఏదన్నా ఉంటే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇద్దరం కలిసి సాల్వ్ చేసే విషయం కాదురా ఇది. అయినా చెప్పినా ఏం మారుద్ది? సరేరా, పోనీ ఆ విషయం ఏంటో కూడా చెప్పవా? సరేరా, నైట్ సైట్ మెల్లమెల్లగా ఫేడ్ అయిపోతుంది, హెడేక్స్ కూడా వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవేవో చెప్తున్నాడు రా. ఆపరేషన్ చేయాలంట, మినిమం 1 lakh అయిద్దంట. 1 lakh? అవునరా, మనకి అంత అమౌంట్, దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. దగ్గరలో మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ ప్రాబ్లంతో నేను దాన్ని అటెండ్ కూడా అవ్వలేను. ఈ విషయం ఎందుకు ఇప్పటివరకు నా దగ్గర దాచావు? ముందే చెప్పొచ్చు కదా. చెప్తే ఏం చేస్తారా? మరి ఇంట్లో చెప్పేవారు ఈ విషయం? లేదురా, చెప్పలేదు. ఎందుకురా పేరెంట్స్ కూడా చెప్పలేదు ఈ విషయం ఇంతవరకు? చెప్పాలనే అనుకున్నాను రా, కానీ నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోవడంతో అమ్మ హెల్త్ అంతగా బాగాలేదురా. నేనంటావా ఎంసెట్ రాసి వచ్చినోడిని, హాస్టల్ ఫీజు కట్టడానికే చాలా ఇబ్బందిగా ఉందిరా. ఈ టైంలో ఈ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పి వాళ్ళు బాధపెట్టలేను. మీ మదర్ని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు సైలెంట్గా బాధపడుతున్నావా? సరేరా, ఇప్పుడు నేనున్నాను, ఇద్దరం కలిసి సాల్వ్ చేద్దాం ఈ విషయం. నన్ను ఇలానే వదిలేరా. ఈ విషయం ఎందుకు దాచాడు రా వాడు నా దగ్గర? ఏమోరా, వాడు ప్రాబ్లం అయితే నాకు నిజంలో అనిపించడం లేదు.
వాడు ఇంకేదో దాచినా నీ దగ్గర. ఏ విషయం దాచాడరా నా దగ్గర? అయినా ఇంకో విషయం లాంటిది ఏముండేది జనరల్గా నా దగ్గర దాచడానికి? ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. నీ నమ్మకంతో ఎవడరా పని? పోనీ వాడి ప్రాబ్లం నిజమే అనుకో, అయినా మనం సాల్వ్ చేయలేంగా. మనం సాల్వ్ చేస్తాం రా, మనమే చేయాలి. ఒరే మనం చేయలేమురా, మన వల్ల కాదు. ఎంత డబ్బైనా మనమే అరేంజ్ చేయాలరా. ఒరే అది లక్షలతో పనిరా, అది మన వల్ల కాదు. ఎలాగైనా మనమే చేయాలరా, చేస్తాం. సరేరా, నాకైతే నమ్మకం లేదు, అది మన వల్ల అయితే అవ్వదు. నేనైతే మర్చిపోతున్నా, నువ్వు కూడా మర్చిపో, ఎందుకంటే మనం అంత డబ్బులు సెట్ చేయలేం. సరేనా? సరే అయితే నేనైతే వెళ్తున్నా. హలో. అర్జున్ చెప్పరా. అరే మన వాళ్ళందరినీ రేపు క్యాఫ్టేరియాకి తీసుకొచ్చేయరా. క్యాఫెటేరియానా? ఏరా సడన్గా పిలుస్తున్నావు, ఏమైంది? చిన్న విషయం మాట్లాడాలరా. సరే సరే అయితే వస్తాం. ఓకేరా. ఏంట్రా అందరినీ అర్జెంటుగా పిలిచావు? నిన్న కూడా కార్తీక్ గురించి ఏదో మాట్లాడాలన్నావు, మళ్ళీ మాయమైపోయావు. రే మీ ఇద్దరికి ఒక విషయం చెప్తా వినండి. కార్తిక్ గడికి కొన్ని రోజులు ఐ సైడ్ పోయే అవకాశం ఉంది. రే ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయి జరిగేది అదే. ఏంటి ఐసైట్లో కూడా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏమోరా, అది జరిగేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలంరా? ఏమోరా, అన్ని విధాలుగా ఆలోచించా కానీ ఏది సెట్ అవ్వాలా. ఆపరేషన్కి ఎలా కాదన్నా 1 lakh ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన దగ్గర అంత అమౌంట్ ఎక్కడది? పోనీ ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్దామన్నా కార్తిక్ గడికి ఆ విషయం నచ్చదు, వాళ్ళ మదర్ ఎక్కడ బాధపడతారో అని. అందుకే ఏం చేసినా మనమే చేయాలి. సరేరా, ఇప్పుడు ప్లాన్ ఏంటి? మనమే ఎలాగైనా మనీ అరేంజ్ చేయాలరా వాడు ఆపరేషన్కి. ఓకేరా, బట్ మనం ఏం చేయగలం? అదే అర్థం కావట్లేదు. పోనీ ట్యూషన్ చెప్దామా? అరే నీకు ఏబీసీ క్వశ్చన్ రా. అసలు ఫస్ట్ సెమ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయిరా? అది అదిరా మన పరిస్థితి. ట్యూషన్ చెప్తాడంట. అది తప్ప ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, బెట్టింగ్ వేద్దామా? బెట్టింగ్? బెట్టింగ్? ఎస్, బెట్టింగ్. సరే నువ్వు చెప్పరా, ట్యూషన్స్ మన వల్ల అవుతాయంటావా? చేయగలమంటావా? లేదురా, మనం చేయగలం, చేస్తున్నాం. సరే ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాం, నాకా ఏదీ రాదు. సర్లే చూద్దాం. హౌ టు స్టార్ట్ ట్యూషన్స్. ఇన్నున్నాయా? ఇదేదో మనకు సెట్ అయ్యేలా ఉంది. ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేయడం ఎలా చూద్దాం. ఇంత ఉందా? సర్లే. ఏరా అర్జెంట్గా కాల్ చేసి రమ్మన్నావు? చిన్న పని ఉందరా. అదేరా అంత అర్జెంట్ ఏంటా అని. పదరా చెప్తా. సరే పద. ఏంట్రా ఈ సెటప్ అంతా, ఏం చేద్దామని? కూర్చోరా చెప్తాను. ఇప్పుడు చెప్పరా విషయం ఏంటో. కార్తిక్ గడికి చిన్న ప్రాబ్లం వచ్చిందిరా, డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. సో మనం ట్యూషన్ చెప్దాం. ఏటమ్మా మళ్ళీ చెప్పు, అర్థం కాలే. ట్యూషన్ చెప్దాం రా. ఇంతకన్నా బెస్ట్ ఐడియా దొరకలేదా నీకు?
ఇంతకు మించి ఏం తోచట్లేదురా. సరే ఓకే, కానీ మనం ఫస్ట్ టైం పాస్ అవ్వడానికి చాలా కష్టాలు పడ్డాం. మనకేం వచ్చిందో చెప్తాం మనం. ఏదో ఒకటి చెప్దాంరా, నువ్వు ఉండి ఇక్కడ. అంతా సెట్గా స్టార్ట్ చేద్దాం. సరే అయితే. సో స్టూడెంట్స్, మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నన్ను మాత్రం అడగండి, వీడిని అడగండి. రే నన్ను అంటావేంట్రా? మీరు నా మీద నమ్మకాలు పెట్టుకోకుండా ప్లీజ్. అన్న మన ట్రిగ్నోమెట్రీ వాళ్ళ యూజ్ ఏంటి? ట్రిగ్నోమెట్రీ అన్న పెద్ద తర్వాత మంచి జాబ్ రావాలంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? జాబా? మన కాలేజీలో అవి కూడా వస్తాయా? అన్న ఈసాల కప్ నమ్దేనా? కప్ప లాలిగా పొందుకురా. అరే క్వశ్చన్ అడిగితే కొడతారేంట్రా చెత్తను. అరే రే 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 అడిగా అన్నాడు రా, మళ్ళీ చెప్పరా. అరే ఆగండ్రా, ఒక్కొక్కడు అడగండ్రా క్వశ్చన్, అందరూ ఒకేసారి అడగవాకండ్రా. అరే నువ్వు పని చేయరా, మింగే ఇక్కడి నుంచి. నన్నమా నా వాళ్ళే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఒరే మహానుభావా వెళ్ళిపోరా. ఇంత దానికి ఓ సెటప్ నన్ను పెళ్ళడం. ఈసాల కప్ నమ్దే. నా కొడక నీ అబ్బా. అరే నువ్వు వెళ్ళిపోరా బాబు ప్లీజ్ రా. ఇదంతా వచ్చింది నీ వల్లేరా, ఇంకోసారి పిల్లక నన్ను. రే అర్జున్ గారు ట్యూషన్ లేవో అంటున్నాడు రా, నాకేం అర్థం అవట్లేదు, ఒకసారి కనుక్కో. అమ్మో ట్యూషన్స్ అంటే ఎంత కష్టమా. రే ఇక్కడేం చేస్తున్నావురా? ఏమోరా, ఎంత ట్రై చేసినా నా వల్ల అట్లా. అయినా చెప్పా కదరా, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు. అయినా నువ్వు వాడి గురించి ఎందుకు అంత స్ట్రెస్ అవుతున్నావు? నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఇంత పెద్దగా ఉంది ఏంట్రా కాలేజ్. సర్లే. ఏంటి ఎవరు లేడు ఇక్కడ? చూసుకో బాస్. హాయ్. హాయ్ బ్రో. ఏంటి బాగా నర్వస్గా ఫీల్ అవుతున్నావు? అదేం లేదు బ్రో, మాదంటే పల్లెటూరు, ఇక్కడ అంతా పాష్గా ఉంటారని విన్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు. కంగారు పడుకో, ఇక్కడ అందరూ అలానే ఉంటారు. జస్ట్ షోయింగ్ మాత్రమే, లోపలేం ఉండదు, నువ్వేం వరీ అవ్వకు. ఓకే బ్రో, కానీ ఏంటో ఏం ఎగ్జామ్స్ ఏంటో. ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయావా? ప్రిపేర్ అవ్వడమా? ఏం మాట్లాడుతున్నాడు రా? సో స్టూడెంట్స్, ఎగ్జామ్ అప్పుడు ప్రతి ఒక్కరూ సైలెంట్గా ఉండాలి. ముందు నువ్వు ఉండు. రే ఎవర్రా అది? రే ఎగ్జామ్ రాయడానికి వచ్చావు, ధ్యానం చేయడానికి వచ్చావు? సార్ మైండ్ క్లియర్ చేసుకుంటున్నాను సార్. ఏముందని క్లియర్ చేయడానికి? సార్ రే అరుస్తున్నావేంట్రా? సార్ మూసుకొని ఎగ్జామ్ రాయి. మంచి టైం అయితే. బాబు ఉండు బే. రే ఏంటది? ఇలాగి రే, ఇది స్లిప్పా కరెంటు బిల్లా? సార్ ప్లీజ్ సార్, ఒకసారి వదిలేండి సార్. రే అయినా వాళ్ళు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, ఫిజిక్స్ స్లిప్ తెచ్చావేంటి? అంటే రెండిట్లో నెంబర్స్ ఉన్నాయని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. నీ అబ్బా,
రాసుకో నాన్న రాసుకో. రే రే వద్దురా రే రే. ఏరా స్లిప్లో అయిపోయి ఇప్పుడు ఫోన్ కాపీ దాకా వచ్చారా? సార్ ఆ ఫోన్ నాదే సార్, వాడిని వదిలేయండి. అయినా నా ఫోన్ కదా, వీడేంటి? వెళ్ళు, నాకు నెక్స్ట్ టైం బొక్కలే. ఇక్కడ ఏం చేస్తున్నావురా ఒక్కడే కూర్చొని? ఏం లేదు లేరా, ఏదో అన్నీ ఒకేసారి వచ్చి మీద పడ్డట్టు అనిపిస్తుంది. సడన్గా ఏమొచ్చాయి ఏం పడ్డాయి? ఏం లేదు లేరా, మొన్న జరిగిన ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలా. సరే కానీ ఎన్నుంచావు? ఒకటేరా. ఒరే ఒక్కదానికి ఇలా అయిపోతున్నావు. సరదాకే సెమ్కి 2-3 ఉంచేస్తాం. నాకు అలా సరదా లేదురా, అయినా నీకు అలవాటు అయిపోయింది, నాకు అలా కాదురా. అయినా మనకి చాలా సెమ్స్ ఉన్నాయి కదరా, అంటే చాలా ఛాన్సులు ఉన్నట్టే. సో ఏదో ఒక ఛాన్స్ వాడుకో, బాగా రాయి అందులో. బాగా రాసి అనుకున్న సబ్జెక్టే ఫెయిల్ అయ్యారా, ఇంకా మిగతా సెమ్స్ అంటావా? ఒరే అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? అది ఎంట్రాలు అడిగావు. ఇప్పుడు చూడరా, ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి పాస్ అవుతానన్న నమ్మకం నాకు లేదు. బట్ అన్ని సబ్జెక్ట్స్ ఏదో విధంగా క్లియర్ చేసి ఏదో జాబ్ చేసుకుంటా. మళ్ళీ కొన్ని రోజులకి నాకు నచ్చిన పని చేసుకొని బతుకుతా అనే నమ్మకం నాకుంది. చూడు, లైఫ్ ఈజ్ అబౌట్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ రా. ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు ప్రజెంట్ పాడు చేసుకుంటున్నావు, ఎందుకు చెప్పు? నీకేంట్రా, నువ్వు అలాంటివి నేనే చెప్తావు. నువ్వు ఇలా విన్నావు కానీ సర్లే ఉండు, ఒక నిమిషం ఇప్పుడే వస్తా. చాయ్ తెచ్చా, ఒక సిప్పే, మొత్తానికి సెట్ అయిపోద్ది. లేదురా, నాకు అలవాటు లేదురా. ఒరే ఇంటర్ ఇలా ఉన్నావు, సరే పర్లే, ఈరోజు నుంచి అలవాటు చేసుకో. నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుందిరా, కానీ నాకు ముందున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. ఏం జరుగుతుందో ఏంటో, ఏం చేయాలో అర్థం కావట్లా. అరే ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అసలు ముందుకు వెళ్ళలేవురా. అయినా మన కాలేజ్ ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్స్ ఒక పెద్ద లెక్క. కమాన్, వీటన్నిటి గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ అవ్వ మాకు. అయినా దానికన్నా ముందు ఇలా చిన్నపిల్లాడిలో ఒక్కడే కూర్చొని ఏడుపోహం పెట్టకు, సరేనా? దా పద. సరేరా. అప్పుడు వాడు నాతో అలా ఉండకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదురా. ఏదేమైనా వాడి ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, అది అంత కష్టమైనా సరే. ఈ ప్రాబ్లమ్స్తో నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటా అనే నమ్మకం నాకు లేదురా. ఈ ప్రాబ్లమ్స్తో ఏం చేయలేము ఇంకా. అరే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, నేను నెలలైనా నేనున్నా కదరా, నీకు కంగారు పడకు. నీకు గుర్తుందా అప్పుడు నేను బాగా ఇబ్బంది పడే రోజులు? నువ్వు నాదొక సపోర్ట్ చేయకపోతే నేనేమయ్యేవాడిను. అవును, పిల్లలు పక్కన కూర్చొని ఏడ్చేవాడివి, ఇప్పుడు నాకే నీతులు చెప్తున్నావు. ఇంక వేరే ఆప్షన్ లేదు, బాబాయ్కే ఫోన్ చేసి అడుగుదాం. హలో బాబాయ్. ఏరా, నేను నీకు ఇప్పుడు గుర్తొచ్చానా? అయినా ఏదో అవసరం లేకపోతే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తావులే. సరే చెప్పు, ఏంటి? అలా కాదు బాబాయ్, అర్జెంటుగా కొంత అమౌంట్ కావాలి బాబాయ్. ఇదేరా బాబు మీతో వచ్చిన బాధ. ఏం అవసరం లేనప్పుడు మమ్మల్ని పట్టించుకోరు, ఏదైనా అవసరం వస్తే మాత్రం మమ్మల్ని నాకేస్తారు. అయినా అబ్బబుద్ధులు ఎక్కడికి పోతాయిలే. బాబాయ్ మీరు ఇప్పుడు ఏం చెప్పినా నా దగ్గర ఆన్సర్ లేదు బాబాయ్, నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి బాబాయ్. మీరు ఏం చెప్పినా చేస్తా బాబాయ్, అర్జెంటుగా అమౌంట్ సెట్ చేయండి బాబాయ్ ప్లీజ్. నీకు ఎలాగో జాబ్ వచ్చేలా లేదు, మా షాప్లో చెత్త ఉడ్చేపని ఉంది, చేస్తావా? జీతం కూడా ఇవ్వను. బాబాయ్ మీరు ఏం చెప్పినా చేస్తా రెడీ బాబాయ్, అర్జెంటుగా అమౌంట్ కావాలి బాబాయ్, సెట్ చేయండి బాబాయ్ ప్లీజ్. అదంతా సరే, అసలు నిన్నెలా నమ్మేది? బాబాయ్ నేను అలా మాట మార్చేవాడిని అయితే ఫోన్ చేసి అమౌంట్ అడిగేవాడిని కాదు బాబాయ్, ఈ ఒక్క విషయంలో నన్ను నమ్మండి ప్లీజ్, మీరు ఏం చెప్పినా చేస్తా రెడీ. అది చూద్దాం, సరేలే పంపుతా చూడు. సరే బాబాయ్, థ్యాంక్ యూ. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? సరేరా, తర్వాత మాట్లాడదాం. వీడేంటి ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు?
హలో. హలో రే, చెప్పేది విను. కార్తిక్ గాడు ఆపరేషన్కి మనీ సెట్ అయినరా. ఏం డబ్బులు రా? ఎక్కడి నుంచి రా? నువ్వు అంత డబ్బులు సెట్ చేసావు అయినా ఎక్కడి నుంచి? అరే డబ్బులు ఎలా వాళ్ళు సెట్ చేశారా? ముందు కార్తిక్ గారు రూమ్లో ఉండలేదు చూడుల్లి. సరే నేను చూస్తా. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి సెట్ అయ్యాయి? సర్లే చూద్దాం. రే వాడు ఉన్నాడా? ఉన్నాడు రా. అరే మీరా? అరే నువ్వెందుకు వచ్చావురా? అరే చెప్పిన జాగ్రత్తగా విను. ఏం చేయలేను అన్నావుగా, డబ్బులు సెట్ అయినాయి. రేపు మార్నింగ్ కల్లా నీకు ఆపరేషన్. రేపు మార్నింగ్ కల్లా డబ్బులు సెట్ అవుతాయి. డబ్బులేంటి సెట్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? రే నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేపు మార్నింగ్ కల్లా డబ్బులు నా చేతిలోకి వస్తాయి. డబ్బులు రాగానే నీకు ఇస్తాను, వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. అంత సాల్వ్ అయిపోయింది. అలా కాదురా. అరే నువ్వు ఇంకేం మాట్లాడుకు. రేపు మార్నింగే నీకు ఆపరేషన్. నువ్వు రెడీగా ఉండు. ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉండేవాడిని నా పర్పస్ ఏంటని. ఇదే నా పర్పస్. ఎరా ఇలా ఒక్కడే ఉంటావా? మాతో ఉండేదేమన్నా ఉందా? అలా ఏం లేదులేరా. అయినా నువ్వే చెప్పాలి ఒంటరిగా ఉండడం గురించి. అరే కానీ ఏమీ తెలియకుండా బీటెక్ అయిపోయిందిరా. బీటెక్ ఎంతసేపు రా? మనకు తెలిసింది ఒక నీటి చొక్క అంతా, కానీ మనకు తెలియాల్సింది ఒక పెద్ద సముద్రం అంతా. కానీ అన్నీ మనకేదో తెలిసినట్టు ఫీల్ అవుతూ ఉంటాం, కానీ మనకేం తెలియదు. అవన్నీ తెలుసుకోవటమే రా లైఫ్ అంటే. ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిందిరా నీ వల్ల. బట్ లైఫ్ అని ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని ఎవడు సాల్వ్ చేస్తాడు? అరే ఆ ప్రాబ్లంకి నేనేం చేయలేనయ్యా. అయినా నాకు సపోర్ట్గా ఎవరూ లేనప్పుడు నువ్వు నిలబడ్డావురా. నువ్వు ఒక్కడవే నిలబడ్డావు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూతో పోయే ఫ్రెండ్షిప్ అయితే ఆ రోజు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయామంటరా. సరేరా, థ్యాంక్ యూ. అరే ఇప్పుడే కదరా చెప్పాను. హలో చెప్పరా. వస్తున్నా. అరే అక్కడ వెయిట్ చేస్తా ఉంటా, వచ్చాయి నువ్వు. సరే బాయ్ రా. బాయ్. చెప్పరా. ఏరా డబ్బులు ఎంతయ్యా? అందేరా. బానే. అయినా గుడ్డోడు అయిపోతావు అన్నట్టు భలే నటించావురా. ఏదో మీ దయ. సర్లే కానీ డబ్బులు పట్టుకొని వస్తా. వచ్చేయ్. సరే రెడీగా ఉండు. బాయ్. రే వీడేదో ఆపరేషన్ ఏదో అంటున్నాడు ఏంటి? ఎంత దూరం వెళ్తాడో చూద్దాంలే, నువ్వేం కంగారు పడకు. సరేరా.